చేస్తాం మేము. నేనేమంటున్నా కాదంటున్నా, కేటీఆర్ చెప్పింది. అదే ఎవరెవరు ఎట్లా ఇప్పుడు నాదే కాదు. అవును, అయితే నాదే నా కేటీఆర్ గారు నాది ఒక్కనే చెప్తలేడు, చాలా మంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరు పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు. ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకున్నా కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా, వచ్చి కూల్చేయమంటున్నా. దాంట్లో ఏం లేదు. వాళ్ళు చూస్తారట ఇప్పుడు అన్ని తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోట్ చేసిందంటే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పుండాలి. మీరు దేనికి సంబంధించారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నాడు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టిన రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుండంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారి పక్కకే ఉన్నా. నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా. రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికి పిలిచి క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉందని కాబట్టి చెప్తున్నాను. నేను అట్లాదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే తెల్లారే దాన్ని తీసి బిల్డింగ్ అంతా కొట్టేస్తాను. ధైర్యంగా చెప్తుందంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సీఎం మీకు అది పోతే పోయింది లేనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమంటారు. ఒకటి వైసాబ్ కూడా చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నేను నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను చేస్తాను. నేను అది తప్పు రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను. నేను అర్థమైందా? ఏ చిన్నది, అది చిన్న బిల్డింగ్. అది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్. అది బిల్డింగ్ చాలా చిన్నది. కూల్చేస్తే ఏముంది? కాదు, పట్ట ల్యాండ్ అండి. పట్ట ల్యాండ్ లేనిది నీకు ధరణిలో వీళ్ళు ఎట్లా చేస్తారండి? అంత పట్ట ల్యాండ్ కదా. ఇక అది మీరు చెప్పొద్దు, నేను మాట్లాడతాను. అంతదాకా పోను. నా పరిధిలో నేను ఉందే నేను మాట్లాడతాను. నా ఒక్కనే లేదు, అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. అక్కడ మ్యారేజ్ హాల్ కట్టిరండి నా ముందు ఆపోజిట్లో. పెద్ద మ్యారేజ్ హాల్ అది, చాలా కాస్ట్లీ. ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అందులో అవుతున్నాయి. ఎవరిదో తెలియదు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది అది. మేము అట్లా హాల్ కట్టలేము, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ వరేసినాము. అవి చూపించాలి, అవి చూపించకుండా ఇదే చూపిస్తున్నాం. నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరో రామరెడ్డి అని అంటున్నారు. మరి తెలియదు ఎట్లా చెప్తాను నేను? మన అది ఈయన హోటల్ నడిపిన చూడు రామరెడ్డి, ఆయన అంటున్నా ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరిదే అని ఆయన అంటున్నారు. ఆయనది మాకు కరెక్టో కాదో. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇస్తాము, చెప్తాము. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు ఒక దానికోసం సమస్య పెట్టారు, దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వేసారు. అతను చూస్తున్నాడు, అతనికి సహకరిస్తాం తప్పకుండా. నేను ఇంతకుముందే నేను ఫస్టే చెప్పిన ఆ మాట నీకు. ఇంతకుముందే ఎవరో కాదు, విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిదని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్. మా పిఏనే పోయింది, అది సర్వే ఆ సర్వే అంతా ఇచ్చేసే కాపీ కూడా, సర్వే కాపీ బాధాప్తో ఉన్నది. వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మార్క్ చేసి ఇచ్చిన దాని ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళు పిలిచేసి ఈ చెప్పేసి కరెక్ట్ ఇంతవరకు రాదని చెప్పి అంతవరకు ఆడే కట్టుకున్నాను. కాదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన, మంత్రి ఉన్నప్పుడు కాదు, ఎమ్మెల్యే ఉన్నప్పుడే పిలిచిన. అప్పుడే నాకు అప్పుడు ఇంత సీరియస్గా లేదు కదా. నా దాని మీద కూడా అప్పుడప్పుడు అంటుంటే నేను క్లియర్ చేసుకుని బాధ్యత నాకు ఉంది కాబట్టి చేసుకున్నాను.
ఇవి అవన్నీ ఎందుకని మన తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు కూల్చేస్తా అంటున్నా కదా.